నేను నాగేంద్ర వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం అయ్యప్ప స్వామివారు బాల్యంలో గడిపిన ఇంటిని చూద్దాం రండి. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. ఇప్పుడు మనం ఉన్నది కేరళ రాష్ట్రంలోని కొట్యాం బస్ స్టాండ్ వద్ద. ఇక్కడ నుండి బయలుదేరి పందలం వెళదాం రండి. కొట్యాం నుండి పందలం వచ్చి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనికి టికెట్ ప్రైస్ 95 రూపాయలు. అలాగే పందలం చెంగనూరు నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనికి టికెట్ ప్రైస్ వచ్చి 23 రూపాయలు. కొట్యాం నుండి తిరువనంతపురం వైపు వెళ్ళే బస్సులు అన్నీ కూడా పందలం మీదుగా వెళతాయి. పందలం రహదారిని ఆనుకొని అయ్యప్ప స్వామివారు నివాసం ఉన్న ఇల్లు ఉంటుంది. కేరళ గ్రామీణ వాతావరణం చూడాలనుకుంటే ఈ మార్గంలో తప్పనిసరిగా ప్రయాణం చేయాలి. కొబ్బరి చెట్ల మధ్య కేరళ సాంప్రదాయ రీతిలో ఇళ్ళు చూడడానికి చాలా బాగుంటాయి. ఈ రహదారి నెంబర్ వచ్చి 183. పందలంలో అయ్యప్ప స్వామివారు నివసించిన ఇంటితో పాటు అయ్యప్ప స్వామివారి ఆలయం కూడా ఉంటుంది. అలాగే సంక్రాంతి సమయంలో శబరిమలలోని అయ్యప్పకు అలంకరించే తిరువాభరణాల ఆలయం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఈ ప్రయాణంలో చెంగనూరు దాటాక 18 కిలోమీటర్ల తర్వాత పందలం అయ్యప్ప ఆలయం వస్తుంది. మనం పందలం బస్ స్టాండ్ వరకు వెళ్ళనవసరం లేదు. అయ్యప్ప ఆలయం వద్ద బస్ ఆపమంటే ఆపుతారు. పందలం అయ్యప్ప ఆలయం బస్ స్టాప్ వద్ద ఒక చిన్న అయ్యప్ప మందిరం ఉంటుంది. అలాగే ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉంది. ఈ రహదారిలో ముందుకు వెళితే అయ్యప్ప స్వామివారి ఇల్లు, ధర్మశాస్త్ర ఆలయం, తిరువాభరణాల ఆలయాలు వస్తాయి. అలాగే ఇక్కడ వాహనాల పార్కింగ్ కోసం చాలా పెద్ద పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది. ఈ రహదారికి ఇరువైపులా చాలా షాప్స్ ఉంటాయి. అరవణం ప్రసాదం కూడా ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ అరటికాయ చిప్స్ చాలా ఫేమస్. ఈ రహదారిలో ముందుకు వెళితే అయ్యప్ప స్వామివారి ఇల్లు వస్తుంది. దీనిని పందలం ప్యాలెస్ అని కూడా అంటారు. పందలం రాజుల రాజనివాసం. ఇది అచన్ కోవిల్ నది ఒడ్డున ఉంటుంది. పాండ్యరాజులు కేరళీయుల నిర్మాణ శైలిలో పందలం ప్యాలెస్ ఉంటుంది. శబరిమలలో అయ్యప్ప స్వామివారి ఆలయం తెరిచి ఉండే సమయంలో మాత్రమే ఈ ప్యాలెస్లోకి భక్తులను అనుమతిస్తారు. అయితే లోపల ఫోటో వీడియోకు అనుమతి లేదు. అలాగే ఇక్కడి నుండి ముందుకు వెళితే ఈ మార్గంలో అయ్యప్ప స్వామివారి ఆలయం వస్తుంది. దీనికి ప్రక్కన అయ్యప్ప స్వామివారి తిరువాభరణాల ఆలయం ఉంటుంది. ఇక్కడ కూడా ఫోటో వీడియోలు అనుమతి లేదు. మీరు శబరిమలకు వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా చూడండి. స్వామివారి ఇంటిని, తిరువాభరణాలను దర్శించుకోండి. అలాగే ఇక్కడ భక్తుల కోసం అన్నదాన సత్రం కూడా నడుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.